దేశంలోని విద్యార్థుల ప్రయోజనాలు, నీట్ తదితర జాతీయ ప్రవేశ పరీక్షల విషయంలో న్యాయం పేరిట ఢిల్లీలో జంతర్ మంతర్ చేరుకుని నిరసనలకు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల ప్రణాళిక పూర్తిగా గాడి తప్పింది. ఏమాత్రం చిత్తశుద్ధి లేని కాక్రోచ్ల ఉద్యమం దేశద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒక లక్ష్యమంటూ లేని ఈ కాక్రోచ్ నిరసనకారుల్లో పాపం మాయమాటలు నమ్మి వాస్తవాలు తెలియక వచ్చిన అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే ఉద్యమ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద అసాంఘిక శక్తులతో కూడి కాక్రోచ్ నిరసనకారులు చేస్తున్న విధ్వంసం యావత్ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని సైతం నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే నిరసనకారుల్లో అత్యధికులు రౌడీల్లాగా రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలు పట్టుకుని పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. వందలాది మంది పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ నిరసనల గురించిన వాస్తవాలను దేశానికి తెలియజేసేందుకు జంతర్ మంతర్ వెళ్లిన వివిధ మీడియా సంస్థల రిపోర్టర్లు, సిబ్బందిని సైతం కాక్రోచ్లు చావబాదారు. ఇవన్నీ ఒక కోణమైతే నిరసనకారులు చేస్తున్న నినాదాలు వింటే వీరి నిజ రూపం ఏంటన్నది అర్థమవుతోంది. ప్రధానమంత్రి, హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి తదితరులపై దాడులు చేస్తాం, ప్రాణాలు తీస్తాం, ఉమర్ ఖలీద్ ని, షర్జీల్ ఇమామ్ ని విడుదల చేయాలి, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి, భారతమాత తల్లి అయితే తండ్రి ఎవరు, ఆజాదీ ఆజాదీ, పార్లమెంట్ బద్దలు కొడతాం, హిందుత్వం హింస, ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలి, ఎఫ్సిఆర్ఏ చట్టంలో సవరణలు వద్దు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వద్దు అంటూ విద్యార్థులకు సంబంధించినవి తప్ప దేశ వ్యతిరేకమైన అంశాలన్నీ నిరసనకారుల నోటి నుంచి వచ్చాయి, వస్తున్నాయి. శ్రీరాముడు సహా హిందూ దేవీ దేవతలను దూషిస్తున్నారు, మోడీ మర్జావే వంటి నినాదాలు వినిపించాయి. ఈ దేశ వ్యతిరేక శక్తులకు మద్దతుగా $1 బిలియన్ ఇస్తానంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురు పక్వంత్ సింగ్ పన్ను ముందుకొచ్చారు. ఈ ఉద్యమానికి ప్రధానంగా నేతృత్వం వహిస్తున్న సిజేపీ నాయకుడు అభిజిత్ దిప్కే నిరసనకారుల కోసమంటూ మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్లకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా పలు భారత వ్యతిరేక దేశాలు డీప్ స్టేట్ శక్తుల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తోందో పలు ఆధారాలతో మీడియా ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోర్డ్ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ వంటి అంతర్జాతీయ శక్తులతో పాటు దేశీయంగా కేజ్రీవాల్ కు చెందిన పరివర్తన్ సంస్థ, మనీష్ సిసోడియా, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే గ్లోబల్ నెట్వర్క్ సహా అనేక సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ నకిలీ ఉద్యమానికి నిధుల ప్రవాహం కొనసాగుతోందని చెప్తున్నారు. ఇక పారదర్శకమైన రిపోర్టింగ్ పేరిట విదేశీ, అంతర్జాతీయ మీడియాలో వస్తోన్న వార్తలు, కథనాల్లో ఏకపక్ష వైఖరి, అసత్య కథనాలు, వాస్తవాల విస్మరణ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమానికి అనేక మంది సినిమా వారు, మీడియా స్టార్ల మద్దతు కూడా ఉంది. దేశ రాజకీయాలపై వీరికి ఏమాత్రం అవగాహన లేకపోయినప్పటికీ వారికున్న సెలబ్రిటీ స్టేటస్ ద్వారా యువతను తప్పుదారి పట్టించేందుకు వీరిని కూడా అనేక దేశ వ్యతిరేక శక్తులు రంగంలోకి దించాయి. ఆ పైన రచయిత్రి అరుంధతి రాయ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వంటి వారు సరే. బంగ్లాదేశ్ కి చెందిన ఉగ్రవాద సంస్థ జమాతే ఇస్లామీ ఒక బహిరంగ ప్రకటన ద్వారా కాక్రోచ్ ఉద్యమానికి తన మద్దతు తెలిపింది. నిహాంగ్ సిక్కులు జోక్యం చేసుకున్నారు. అసత్యాలతో దుష్ప్రచారం చేయటం కోసం నిరసనకారులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని ఇంటర్నెట్ లేకుండానే నేరుగా బ్లూటూత్ సిగ్నల్ ద్వారా మెసేజ్లను పంపే యాప్స్ వాడుతున్నారు. కనీసం ఒక్క ప్రాణమైనా పోవడం లాంటి అవాంఛనీయ ఘటనలు జరగాలని కోరుకుంటూ అలాంటి సంఘటనలతో ప్రభుత్వాన్ని ఇంకా ఇరుకున పెట్టాలని ఈ శక్తులన్నీ బలంగా కోరుకుంటున్నాయి. ఈ దేశ వ్యతిరేక ఉద్యమంలోని మరో కోణం ఏంటంటే అనేక ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎవరెవరో ఎక్కడి నుంచో ఆర్డర్స్ ఇస్తూ నిరసనకారులకు ఆహార కొరత రాకుండా చూసుకుంటున్నారు. ఈ ఆర్డర్స్ ఇచ్చే వారిలో దేశ విదేశాల వ్యక్తులుండటం గమనార్హం. ఇక నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అసలైన విద్యార్థుల విషయానికి వస్తే ఈ నిరసనల్లోని హింసాకాండకు, రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో గొడవలు సృష్టించి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరచడమే సిజేపీ అసలు లక్ష్యం. ఈ బొద్దింకల ఉద్యమం ప్రారంభమైన మొదట్లో విద్యార్థులు, నిరసనకారులపై దారుణాలు జరిగిపోతున్నాయంటూ దుష్ప్రచారం ఊపందుకున్నప్పటికీ క్రమక్రమంగా ఇందులో చేరిన అరాచక శక్తుల నిజ రూపాలు బయటకొచ్చి వారు చేస్తున్న ఘోరాల వీడియోలు సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు నిజాల్ని చూపిస్తున్నాయి. ఎప్పటికైనా నిలిచేది ధర్మమే, సత్యమే. ఈ దేశంలో బతుకుతూ ఇక్కడి తిండి తిని, గాలి పీల్చి, ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఈ నేలకి ద్రోహం చేయాలనుకునే శక్తులు మట్టి కరవడం ఖాయం.